హలో అండి. నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటున్నామండి. లాస్ట్ వీడియోలో మీకు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈరోజు మీకు ఎన్క్యాప్సులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఒక క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఈ రెండు కూడా అవుట్ సైడ్ క్లాస్లో నుంచి యాక్సెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేసే మెకానిజంనే ఎన్క్యాప్సులేషన్ అంటారండి. సో అది ఎలా అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ముందుగా ఒక పేజ్ క్రియేట్ చేసుకుందాము. సో పేజ్ నేమ్ వచ్చి ఎన్క్యాప్ అని పెట్టుకుందామండి. ఓకే, నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నానండి, కార్ అనే ఒక ఆబ్జెక్టు. సో కార్ అని తీసుకున్నాను. దీనికి ఒక 2 అట్రిబ్యూట్స్ అలాగే 1 మెథడ్ కూడా రాస్తున్నానండి. డెఫ్ సెల్ఫ్ డాట్ బ్రాండ్ ఈక్వల్ టు బ్రాండ్. అలాగే ఫ్యూల్ టైప్ ఒకటి తీసుకుంటున్నాను, ఫ్యూల్ అండర్ స్కోర్ టైప్. ఓకే, సో దీంట్లో నేను ఇక్కడ ఏమైతే ఇస్తానో అదే చూపించాలని చెప్పేసి రాసేస్తున్నాను. అంటే ముందే నేను దాని యొక్క డేటాని డిక్లేర్ చేసేస్తున్నాను అనమాట అండి. పెట్రోల్. సో నేను ఫ్యూల్ టైప్ అని కాల్ చేశానంటే పెట్రోల్ ప్రింట్ అవ్వాలి, అంతేనండి. ఓకే, సో ఇక్కడ ఒక మెథడ్ తీసుకుందామండి. మెథడ్ వచ్చి స్టార్ట్ అని తీసుకుందాము. రిటర్న్ సెల్ఫ్ డాట్ బ్రాండ్ ఇంజిన్ స్టార్టెడ్. ఓకే, సో ఇంజిన్ స్టార్టెడ్ అని ఒక మెథడ్ తీసుకున్నారండి. ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్ని అలాగే ఈ మెథడ్ని నేను క్లాస్ నుంచి బయటకు వచ్చేసి యాక్సెస్ చేస్తున్నానండి ఇప్పుడు నేను. సో మన ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాము ఫస్ట్. సో కార్ ఈక్వల్ టు కార్ బ్రాండ్ వచ్చి మారుతి. ఓకే, సో మారుతి అని చెప్పేసి తీసుకున్నానండి. ఇప్పుడు మెథడ్ని యాక్సెస్ చేస్తున్నానండి నేను. సో కార్ ప్రింట్ చేద్దాము. ప్రింట్ కార్ డాట్ మెథడ్ వచ్చి మనకి స్టార్ట్. ఓకే, సో యాక్సెస్ అయింది. ప్రింట్ అట్రిబ్యూట్ వచ్చి బ్రాండ్. సో బ్రాండ్. అలాగే ప్రింట్ కార్ డాట్ ఫ్యూల్ టైప్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దామండి. ఇవ్వండి, మారుతి ఇంజిన్ స్టార్టెడ్, మారుతి పెట్రోల్. సో మనకి అందులో ఉన్న అట్రిబ్యూట్స్ యాక్సెస్ అయినాయి, అలాగే మెథడ్ కూడా యాక్సెస్ అయింది. ఇప్పుడు నేను బ్రాండ్ ఎదురుగా ఒక 2 అండర్ స్కోర్స్ పెట్టానండి. సో 2 అండర్ స్కోర్స్ పెట్టి రన్ చేస్తున్నాను, చూడండి. చూసారా, ఎర్రర్ వచ్చింది. సో ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చింది? ఒకటి, మనం మెథడ్ని కాల్ అప్ చేసినప్పుడు వచ్చింది. 2, బ్రాండ్ నేమ్ని కాల్ చేసినప్పుడు వచ్చిందండి. సో మెథడ్ని కాల్ చేసినప్పుడు ఎర్రర్ పోవడానికి ఇక్కడ కూడా డబుల్ అండర్ స్కోర్ పెట్టామనుకోండి. చూడండి, రన్ చేస్తాను. దీన్ని కమెంట్లో పెడదాము. ఇదిగోండి, వర్కౌట్ అయింది. అయితే మనకి ఇంకా బ్రాండ్ అవ్వలేదు. సో బ్రాండ్ మనం బయట నుంచి యాక్సెస్ చేయలేకపోతున్నాం. సో ఇక్కడ దీనికంటే ముందు ఒకటి చెప్తాను, చూడండి మీకు. సో ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నాను అన్న విషయాన్ని చెప్తున్నాను. డబుల్ స్కోర్ అండర్ స్కోర్ పెట్టినంత మాత్రాన ఏం జరిగిపోతుంది అన్న ఆలోచన రావచ్చు మనకు. సో మనం చాలా అప్లికేషన్స్ చూస్తుంటామండి బయట, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము. సో మనం ఒక యూజరు ఇంకో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడలేడు కదండి. సో కొన్ని చూడగలడు, కొన్ని చూడగలడు. సో ఆ ఏమైతే చూడలేడు అనే ఒక చూసారండి. అంటే సంథింగ్ లైక్ ఫోన్ నెంబర్ చూడలేడు, ఓకే, వాడి ఈమెయిల్ ఐడి ఏంటో చూడలేడు. సో అలాంటివన్నీ కూడా ఇలాగా ప్రైవేట్గా డిక్లేర్ చేస్తారనమాట అండి. క్లాస్లో ప్రైవేట్గా డిక్లేర్ చేస్తారు. సో ఇప్పుడు నేను డబుల్ అండర్ స్కోర్ పెట్టినప్పుడు ఏమైందనంటే అండి, ఈ బ్రాండ్ అనేది ప్రైవేట్ అయిపోయింది. సో డబుల్ అండర్ స్కోర్ తీసేస్తాను అనుకోండి, అది పబ్లిక్ అయిపోతుంది. అంటే మనం ఎటువంటి సింబల్స్ ఇవ్వకపోతే, అంటే ఏమీ చేయకపోతే, సో డిఫాల్ట్గా ఏదైనా సరే పబ్లిక్గా ఉంటుందండి. సో ఎప్పుడైనా మనం డబుల్ అండర్ స్కోర్ ఇచ్చామో ఆ డబుల్ అండర్ స్కోర్ది ఏమైందంటే మనకి అది ప్రైవేట్ కింద చేంజ్ అయిపోయింది.
సో బాగానే ఉంది. మరి ఈ బ్రాండ్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం అనే క్వశ్చన్ మనకు రైజ్ అవ్వాలి. సో ఈ బ్రాండ్ని యాక్సెస్ చేయడానికి ఇందులో ఒక కాన్సెప్ట్ ఉందండి, గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో గెట్టర్స్ ఏంటి అని అంటే మనం ఏదైతే బ్రాండ్ ఉందో దాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా యాక్సెస్ చేసే మెథడ్ అనమాట అండి. సో ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో డెఫ్ గెట్ బ్రాండ్, ఓకే, get underscore brand return self dot brand. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను దీన్ని కామెంట్ తీస్తున్నాను. ఓకే, ఇక్కడ బ్రాండ్ అని యూజ్ చేయకుండా గెట్ బ్రాండ్ అని యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. చూసారా, బ్రాండ్ని నేను యాక్సెస్ చేయగలిగాను. సో ఇలాగా డైరెక్ట్గా బ్రాండ్ అనే నేమ్ కాకుండా ఇండైరెక్ట్గా ఈ గెటర్ అనే ఒక ఆప్షన్ని, అంటే గెట్ బ్రాండ్ అని ఇంకొక మెథడ్ రాసుకుని ఈ మెథడ్ ద్వారా మనం ఆ బ్రాండ్ యొక్క నేమ్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు సెటర్స్ గురించి మాట్లాడదాం. సో ఈ సెటర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెట్రోల్ అని ఉంది. ఈ పెట్రోల్ కాదు, నా కారు డీజిల్ అనుకోండి. సో నేను దీని పెట్రోల్ని డీజిల్ కింద మార్చాలి, బట్ కోడ్లో మార్చకూడదు. కోడ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మార్చకూడదు నేను. సో అలాంటి సందర్భాలు, అంటే కోడ్లోకి వెళ్ళి మార్చడం అంటే నా కారు పెట్రోల్ అండి. సో నేను పెట్రోల్ కారు యూజ్ చేస్తున్నాను కాబట్టి డిఫాల్ట్గా పెట్రోల్ ఇచ్చేసారు. సో ఇంకొకటి కారు డీజిల్. సో డీజిల్ అయినప్పుడు వాడి కారు డీజిల్ అవ్వాలి, నా కారు పెట్రోల్ అవ్వాలి. సేమ్ మారుతి అవ్వాలి, బట్ వాడిది డీజిల్, నాది పెట్రోల్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం దీన్ని సెట్టర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి పెట్రోల్ని డీజిల్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట అండి. సో ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకో మెథడ్ రాసుకుంటామండి, డెఫ్ సెట్ అండర్స్కోర్ ఫ్యూల్ అండర్స్కోర్ టైప్. దీంట్లో సెల్ఫ్ డాట్ ఫ్యూల్ టైప్ ఈక్వల్ టు వాల్యూ, ఏదో ఒక మనం ఏ వాల్యూ అయితే సెట్ చేస్తున్నామో ఆ వాల్యూ అనమాట అండి. ఇక్కడ కూడా ఇవ్వాలి. సో దీని వాల్యూ అని ఇవ్వక్కర్లేదు, మనం ఏ నేమ్ కావాలితే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏమిస్తే అలాగే ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. ఓకే, సో వాల్యూ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ పెట్రోల్ అయితే ఏదైతే ఉందో దాన్ని డీజిల్ కింద కన్వర్ట్ చేస్తాను చూడండి. సో కార్ డాట్ మనం సెట్ ఫ్యూల్ టైప్, ఓకే, డీజిల్. సో ఇప్పుడు చూడండి రన్ చేస్తాను. మనకి ఇందాక ఏమైందండి, పెట్రోల్ అని ప్రింట్ అయిందండి. ఇదిగోండి, ఇప్పుడు నేను రన్ చేస్తే అది డీజిల్ అని ప్రింట్ అవుతుందండి. చూసారా, డీజిల్ అని. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎక్కడైతే మనం డిఫాల్ట్గా మనం పెట్రోల్ అని డిఫైన్ చేస్తామో ఆ సెంటెన్స్ని, ఆ వర్డ్ని, ఓకే, నేను సెట్ చేశాను. ఏం సెట్ చేశాను, అది పెట్రోల్ కాదు డీజిల్ అని సెట్ చేశాను. ఆ డీజిల్ అని సెట్ చేయగానే సేమ్ కోడ్ మళ్ళీ దీని తర్వాత ప్రింట్ చేస్తే నాకేం ప్రింట్ అయిందండి, డీజిల్ అని ప్రింట్ అయిందండి. చూడండి, సెట్ చేయకముందు ఇది పైన కూడా పేస్ట్ చేస్తున్నాను. సెట్ చేయకముందు అది పెట్రోల్. చూసారా, సెట్ చేయకముందు అది పెట్రోల్. నేను సెట్ చేశాను కాబట్టి ఈ కోడ్ వాడాను కాబట్టి ఈ లైన్ వాడాను కాబట్టి అది డీజిల్ అయిందనమాట. సో ఇలాగా మనం డేటాని సెట్ చేయొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఒకటండి, ఇంకొకరి ఫోన్ నెంబర్ ఇంకొకరి ఫోన్. సో మనం డిఫాల్ట్గా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే కుదరదు కదా. సో ప్రతి ఒక్కరి నెంబర్ ఒక్కొక్కటి ఉంటుంది. సో అలాంటప్పుడు ప్రతి నెంబర్ని ఒక్కొక్క నెంబర్ని ఎవరి నెంబర్ వాళ్ళదే సెట్ చేసుకుంటాను అనమాట అండి. సో నేను ఇందులో కార్ అని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నా, ఇంకొకటి ఏదైనా క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, కార్ కాకుండా కార్ 1 అని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే దానికి పెట్రోల్, దీనికి డీజిల్ వచ్చింది. సో అలా నాకు నచ్చింది నేను చేస్తాను. ఒకదానికి సెట్ చేసుకోను, ఒకదానికి సెట్ చేసుకుంటా. ఓకే, సో అలాగా ఈ సెట్టర్స్ అనేవి గెటర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట అండి. సో గెటర్స్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని ఇండైరెక్ట్గా, ప్రైవేట్ డేటా ఏదైనా ఉంటే ఇండైరెక్ట్గా కాలప్ చేసుకోవడానికి అనమాట. అలాగే సెట్టర్స్ ఏవైతే ఉంటాయో ఇది ప్రైవేట్ అవని, పబ్లిక్ అవని, కానీ ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి, అర్థం అయినా కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.